Hi everyone, welcome back to our YouTube channel Archana Naveen USA Vlogs. Last video lo ma Atlanta trip gurinchi chusaru kada, same trip continuation ee vlog. Ee video lo official trips ki vachinappudu mana personal time leda kotta places ki visit avvadam ivanni balance mem etla chesukunnam anna experience meeku chupiddam anukuntunnam. So late cheyakunda let's get started and idi day 3 roju. Exciting ga cheppukodaniki em ledu but still nenu chaala baga enjoy chesina endukante కొన్ని రీల్స్ చేసి ఎడిట్స్ చేసి మళ్ళీ పోస్ట్ చేయడము అండ్ ఫోన్లో ఉన్న డేటా మొత్తం మూవ్ చేసుకోవడం దీంతో సరిపోయింది మధ్యాహ్నం నుంచి. అండ్ దాని తర్వాత లైక్ డోర్ డాష్లో ఫుడ్ ఆర్డర్ చేయడము అండ్ రిసెప్షన్లో చాలాసేపు టైం స్పెండ్ చేసిన అనమాట కూర్చొని అక్కడ హ్యాపీగా. అందరు కూడా నాతో పాటు చాలామంది కూడా కూర్చొని చిల్ అవుతూ ఉండే. ఇంకా డోర్ డాష్ అతను తెలుగు అతనే అనమాట, ఫుడ్ డెలివరీ కూడా అతను మంచి తెచ్చిచ్చేసిండు అనమాట నాకు. సో నా హస్బెండ్ ఏమో ఇంకా ఆఫీస్లో చాలా మంచిగా అయింది అంత వర్క్ అనేసి ఇన్ఫార్మ్ చేసిండు. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఈవెన్ హీ ఈస్ వెరీ హ్యాపీ. సో వస్తున్నాను అన్నాడు. ఆల్మోస్ట్ డిన్నర్ టైం అయిపోయింది. సో ఇంకా ఇద్దరం కూర్చొని హాయిగా భోజనం చేసి ఫినిష్ చేసేస్తాం, అంతే అప్డేట్. అట్లాంటాలో ఇండియన్ ఫుడ్ మాత్రం మేము చాలా ఎంజాయ్ చేసాం. సో మా డిన్నర్కి మటన్ దోశ, ఇడ్లీ అండ్ మసాలా దోశ, ఇంకా డెజర్ట్కి వచ్చేసరికి మ్యాంగో రస్మలై అండ్ రస్మలై ఇవి ఆర్డర్ చేసుకున్నాం. సో ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 AM ఇంకా నా హస్బెండ్ రెడీ అయిపోయి బయలుదేరుతున్నాడు ఆఫీస్కి. లాస్ట్ నైట్ డిన్నర్ చేసిన వెంటనే ఇమీడియట్ గా అన్ని ర్యాప్ చేసుకొని ఇంకా అలారం పెట్టుకొని పడుకున్నాం అనమాట, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళేది ఉందని. ఫస్ట్ టైం ఐ థింక్ నా లైఫ్ లో ఎప్పుడు చేయలేదు అనుకుంటా ఇట్లా. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా చేయలేదు. యా, సో బేసిక్లీ మా ఫస్ట్ షో సో నిన్న అప్గ్రేడ్ సక్సెస్ఫుల్గా అయిపోయింది మా కస్టమర్ దగ్గర. సో ఇవాళ ఫస్ట్ షో ఉంది, దట్ ఈస్ అట్ 6 AM మార్నింగ్ షో. సో ఆ మార్నింగ్ షోలో మా కొత్త సాఫ్ట్వేర్ లైవ్ వెళ్ళబోతుంది. సో ఇంకా మేము వెళ్ళి సపోర్ట్ చేయాలి. సో ఇట్ ఆల్ గోస్ వెల్ అంతే, ఇంకా సక్సెస్ఫుల్ ట్రిప్. సో క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం ప్రస్తుతానికైతే. చీకటిగా ఉంది కదా అసలు ఈ టైంలో. బాయ్. సో మా రూమ్ కూడా చాలా దగ్గర, ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. సో ఈ షార్ట్ కట్ మాకు తెలీదు ఫస్ట్. సో ఇట్లా రోడ్ దగ్గరనే రూమ్ చాలా క్లోజ్గా ఉంటుంది అనేసి నిన్న మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేసిండ్రంట. కార్డు లేనిది రూమ్ కి బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకా ఎంత పడుకోవడానికి ట్రై చేసినా అసలు నిద్ర రాలేదు. బట్ స్టిల్ ఒక 1-2 hours తర్వాత పడుకొని లేచాను అనమాట నేను. సో 4:30కి నా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాడు కదా, సో ఇప్పుడు 9:30 అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోతుంది అండ్ తన వర్క్ కూడా అయిపోయింది కాబట్టి వచ్చేసాడు. సో ఇద్దరం కలిసి ఇంకా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఎవ్రీడే 8-9 మధ్యలో బ్రేక్ఫాస్ట్ అయిపోయేది. సో ఓట్స్, స్క్రాంబుల్డ్ ఎగ్, పొటాటోస్, ఫ్రూట్స్, మఫిన్స్ అండ్ హైజీన్ ఉండడానికి స్పూన్ ఇట్లా కవర్డ్ చేసి పెట్టారనమాట. మిల్క్ బాటిల్స్, ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్ అండ్ యోగట్. సో ఇది మా బ్రేక్ఫాస్ట్ అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇదైతే. ఈసారి లంచ్కి అయితే మేము మెక్సికన్ ఆర్డర్ చేసుకున్నాము. చాలా మట్టుకు ఇండియన్ ఫుడే తింటున్నాం కదా, సో అందుకు మెక్సికన్ కూడా టేస్ట్ చేద్దాం అనుకున్నాం. అండ్ మా ఫేవరెట్ చీజ్ కేక్ కూడా తీసుకున్నాం. ఈ చీజ్ కేక్ పేరు 30th anniversary, చాలా బాగుంటది. ఆ రోజు కంప్లీట్ గా హోటల్లోనే టైం స్పెండ్ చేసాము. ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి పూల్ సైడ్ దగ్గరకు వచ్చాము. సో పూల్ దగ్గర ఇక్కడ పార్టీ చేసుకుంటున్నారు. సో అది చూపిస్తాను ఒకసారి. బార్బిక్యూ దగ్గర అందరు కూర్చొని ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ మంచిగా పార్టీ చేసుకుంటున్నారు. అండ్ పూల్ దగ్గర చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు అందరు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. అక్కడ మేము ఉన్నన్ని రోజులు మాత్రం దిస్ వాజ్ ద ఫేవరెట్ ప్లేస్ అండ్ గంటల తరబడి కూర్చోమంటే కూడా కూర్చునే వాళ్ళము, అంత బాగుండేది ఇక్కడైతే. నేనైతే ఇక్కడ కాఫీ చేయడానికి వచ్చేసిన. సో లాబీ దగ్గర కాఫీ ఉంటది కాబట్టి అక్కడ కాఫీ ప్రిపేర్ చేయడము, ఇంకా పూల్ సైడ్కి వెళ్ళడము, కూర్చొని మంచిగా కాఫీ తాగుతూ అక్కడ టైం స్పెండ్ చేయడం. సో ఇదే అనమాట రొటీన్. వి హ్యాడ్ అ లవ్లీ టైం. ఇక్కడ పిల్లలు కాదు అసలు పిడుగులు, నిజంగా ఇట్లా ఆడుతున్నారంటే నీళ్ళల్లో. అమ్మో, ఈ పాప అయితే అసలు దుంకడమే. మేమైతే పూల్లోకి దిగలేకపోయాం. మా వర్క్ అంతా అయిపోయి మేమిద్దరం ఫ్రీ ఉన్నప్పుడు ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి అనమాట.
అందుకు మేము కూడా రిస్క్ తీసుకోలేదు, ఎందుకంటే నెక్స్ట్ ట్రిప్స్ వేరేవి కూడా ఉన్నాయి అనేసి ఇంకా రిస్క్ ఏం తీసుకోలేదు. సో మనకి డిన్నర్ ఇచ్చేసి వెళ్తున్నారు డోర్ డాష్ వాళ్ళు. సో ఆ రోజు అయితే అట్లా కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఇంకా మేము మా రూమ్లోకి వెళ్ళిపోతున్నాము, తినేసి పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే బయటికి వెళ్ళాము. ఆఫీసే కాకుండా మేము ఇప్పుడు మాల్కి కూడా వెళ్తున్నాం. రెడీయా మాల్కి? Yes, all set. ఆన్ అండ్ ఆఫ్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా అట్లాంటాలో ఇండోరే చూసుకున్నాము. సో బయటికి వెళ్తున్నాము, గోయింగ్ టు మాల్ నియర్ బై. క్యాబ్ కూడా వచ్చేసింది. ఈ క్యాబ్ డ్రైవర్ మార్నింగే నా హస్బెండ్ ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేశాడంట. సో అదే చెప్పుకుంటూ నవ్వుతున్నాడు అనమాట నాతో. షాపింగ్ మాల్ మాత్రం చాలా బాగుండే. అసలు తిరిగి తిరిగి మాకు కాళ్ళు నొప్పెట్టాయి అనమాట, అంత తిరిగాం మేము. టాప్ బ్రాండ్స్ అన్నీ కనిపించాయి. సేల్లో కూడా మేము చాలా ఐటమ్స్ చూసామన్నమాట అక్కడ. సో డే 5 మేము మాల్కి వచ్చాము. ఆఫీస్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అంటే ఇట్స్ ఇన్ ప్రోగ్రెస్. కంబర్లాండ్ మాల్. యా, సో ఏరియా పేరే కంబర్లాండ్ యాక్చువల్గా. సో ఏమైనా స్పెషాలిటీయా ఈ మాల్? చాలా షాపింగ్ కి, ఫుడ్ అన్నిటికీ ఇక్కడ చాలా బాగుంటది. ఇప్పుడు చూస్తే వెనకాల చాలా ఎక్కువ ఫుడ్ ఇవి ఉన్నాయి. సో ఇది ఫుడ్ కోర్ట్. అండ్ వెనకాల చూస్తే చాలా షాపింగ్ స్టోర్స్ ఉన్నాయి. అమెరికన్ ఈగల్ అట్లా ఇంకా చాలా ఉన్నాయి. చాలా డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. షాపింగ్ అయితే మస్తు ఈ మాల్. షాపింగ్ అండ్ ఫుడ్ కూడా. షాపింగ్ అండ్ ఫుడ్ రెండు. అండ్ గేమ్స్ కావాలంటే గేమ్స్ కూడా ఉంది. ఆర్కేడ్ టైప్, లైక్ లేజర్ ట్యాగ్ అని చెప్పి, బౌలింగ్ అని చెప్పి అట్లా కూడా గేమ్స్ కూడా ఆడొచ్చు మనం. సో చూద్దాం ఎంత ఎక్స్ప్లోర్ చేస్తాం అనేసి. యా, ఇది రొటేట్ అవుతూ ఉంది పైన. అది ఎక్కడ రొటేట్ అయితే అక్కడ లైటింగ్ వస్తుంది. మా ఫేవరెట్ స్టార్బక్స్ కాఫీకి వచ్చినాము. సో విల్ హ్యావ్ బిట్ ఆఫ్ కాఫీ, దెన్ ఇంకా తిరగడానికి వేరే ప్లేసెస్కి వెళ్దాం. ఓకే, స్టార్బక్స్ కనిపిస్తే మాకిద్దరికి అక్కడున్న కాఫీ బాగా నచ్చుతుంది. సో మేము ఎప్పుడు తీసుకుంటాము. సో మసాలా చాయ్ అండ్ టీ విషయానికి వస్తే మాత్రం ఇండియన్ స్ట్రీట్లో మేము ఎంజాయ్ చేస్తాం. ఇదేమో ఆర్గానిక్ అగావే సిరప్ అంటే హనీ. సో ఫస్ట్ టైం ట్రై చేసా, బాగుంది, నచ్చింది నాకు. సో కాఫీతో మైండ్ రిఫ్రెష్ అయిపోయింది. ఇంకా ఇమీడియట్గా షాపింగ్కి వెళ్ళిపోయామన్నమాట.
లోవిసా అన్న బ్రాండ్ ఇక్కడ జెర్సీ సిటీలో న్యూపోర్ట్ మాల్లో కూడా ఉంటుంది. అండ్ నాకు చాలా ఇష్టము, ఎందుకంటే చిన్న చిన్న వస్తువులు చాలా బాగా దొరుకుతాయి. లైక్ గర్ల్స్కి సంబంధించిన కమ్మలు, సెట్స్, బ్రేస్లెట్స్ ఇట్లాంటివన్నీ చాలా బాగుంటాయి. ఇయర్ పియర్సింగ్ ఇవన్నీ కూడా ఉండే అక్కడ. సో చాలా ఎక్సైట్ అయిపోయాను. ఇంకా ఆఫర్స్ కూడా చాలా బాగుండే కాబట్టి తీసుకున్నాము. బుట్టె నిండిపోయింది చాలా. సో ఆల్డో అన్న బ్రాండ్ చాలా బాగుంటుంది అండ్ 50% ఆఫ్ కూడా ఉంది. బట్ అన్ఫార్చునేట్గా క్లోజ్డ్. సో వీ హ్యావ్ టు కమ్ నెక్స్ట్ టైం. సో మా ఎంగేజ్మెంట్కి, రిసెప్షన్కి అంతా ఆల్డో బ్రాండ్ నుంచే తీసుకొని వచ్చాడు అనమాట నా హస్బెండ్, మ్యారేజ్ కోసం అనేసి. సో మ్యాక్ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుండే, బట్ మంచి బ్రాండ్స్ ఉండే. మైకల్ కోర్స్ అండ్ యాపిల్ అవన్నీ ఉండే, బట్ టైం సరిపోలేదు, క్లోజ్ అయిపోయాయి మోస్ట్లీ. ఈ చెప్పులు చూడండి అసలు ఎట్లుందో. శాండిల్స్ అంటే ఒకటి ఎలిఫెంట్ లెగ్స్ లాగా ఉంది. వామ్మో. సో మేము రెస్ట్ తీసుకొని ఈవినింగ్కి వచ్చాం కాబట్టి అందుకు కొంచెం లేట్ అయిపోయింది. అండ్ 8 o'clock అంతా ఇక్కడ మాల్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి అనమాట. బాత్ అండ్ బాడీ వర్క్స్ అయితే అసలు సూపర్ ఉంటుంది. అమెరికాస్ ఫేవరెట్ ఫ్రేగ్రెన్స్ అంటారు. సో పర్సనల్ కేర్ అండ్ హోమ్ ఫ్రేగ్రెన్స్కి చాలా ఫేమస్. బాడీ లోషన్స్, క్రీమ్స్, క్యాండిల్స్ చాలా బాగా దొరుకుతాయి. సో మేము ఇట్లానే అంటే క్లోజ్ ఉన్నా పర్వాలేదు, మాల్ మాత్రం ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి చూస్తూ ఉన్నాం ఏమేం బ్రాండ్స్ ఉన్నాయి, ఎట్లున్నాయి. అండ్ చాలా ఫన్ కూడా చేస్తూ ఉండే, అసలు అమ్మాయిలు ఇంత పెద్ద హీల్స్ ఎట్లా వేసుకుంటారు అనేసి. సో ఇంకా అట్లా నడుచుకుంటూ వెళ్తే ఇది గేమ్స్ సెక్షన్ అనమాట కంప్లీట్గా. సో ఫస్ట్ చిన్నపిల్లలకి వాళ్ళు చాలా బాగా కట్టారు. లైక్ ఇట్ ఈస్ వెరీ అట్రాక్టివ్ అండ్ చాలా స్పేషియస్గా కూడా ఉంది. లైక్ చాలా మంది పిల్లలు ఫిట్ అవుతారు అండ్ ఆడుకోవచ్చు ఫ్రీగా. సో వాళ్ళకి ఒక సీ కైండ్ ఆఫ్ థీమ్ పెట్టారనమాట. సో దట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ గ్రేట్ అమెరికా అనేసి లైక్ మఫిన్స్ అవన్నీ అమ్ముతూ ఉన్నారు. సో ఇది రౌండ్ 1 అన్నది కంప్లీట్గా పెద్దవాళ్ళకి గేమ్స్, డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి లోపల. సో మేము ఆల్రెడీ లేట్ అయ్యాం కాబట్టి లోపలికి ఎంటర్ అవ్వలేకపోయాం. ఇట్ వాజ్ ఆల్ లాక్డ్. ఇంకా మేము బయట నుంచే షూట్ చేసి ఇంకా హోటల్కి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాము. అట్లాంటాలో కంబర్లాండ్ మాల్ మాత్రం చాలా బాగుండే, మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. మాల్ బయట కూర్చున్నాం. ఇట్లా రెస్టారెంట్ కన్నా వెళ్ళాలి లేదా ఏదైనా ఫుడ్ ఆర్డర్ అన్న పెట్టుకోవాలి. చాలా బాగుండే ఈ మాల్ అయితే, నిజంగా బాగా నచ్చింది నాకు. ఇట్ వాజ్ రిఫ్రెషింగ్, చాలా మంచిగా అనిపించింది. యా బాగుంది. అసలు చంద్రుడు ఎంత బాగా, క్లైమేట్ చాలా బాగుంది. సో మా క్యాబ్ వచ్చేసింది, ఇంకా మేము బయలుదేరాము. బయట మాత్రం మాల్ బయట చాలా పీస్ఫుల్గా, స్పేషియస్గా ఉండే. మేము స్టే చేసే హోటల్కే మేము వెళ్ళిపోదాం అనుకున్నాము. అంత ఓపిక కూడా లేకుండే. సో ఆర్డర్ చేసుకొని ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకోవచ్చు అని అనుకున్నాము. వెళ్ళే దారిలో ఇన్ఫోసిస్ బిల్డింగ్ కనిపించింది. అసలు ఎంత ఎక్సైట్ అయ్యాము అసలుకి, ఎందుకంటే హైదరాబాద్లో ఇట్లాంటి కంపెనీస్ చూసి పెరిగాం కదా, అందుకు చాలా బాగా అనిపించింది చూసిన వెంటనే. మేము బ్యాక్ వచ్చేసేసరికి అసలు పూల్ దగ్గర అండ్ బార్బిక్యూ దగ్గర ఫుల్ హల్చల్ చేస్తున్నారు అనమాట. బాగా పార్టీస్ చేసుకుంటూ చాలా మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ అందరూ. సో డే 6 క్యాబ్ వచ్చింది, వెళ్ళాలి. సో ఫైనలీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, వెళ్తున్నాము. వెళ్ళేసి ఇంకా 5 o'clock అలా వస్తాం. ఓకేనా? చలో మరి, బాయ్. సో మేము ఉన్న ప్లేస్ నుంచి 5-10 minutes డ్రైవ్ అనమాట తన ఆఫీస్కి. సో రోజు క్యాబ్ బుక్ చేసుకునేవాడు ఊబర్లో. అండ్ రోజు డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ కార్స్ వచ్చేవి. అది చూడడానికన్నా నేను వచ్చేదాన్ని అనమాట డ్రాప్ చేయడానికి. ఈ కార్ అయితే చాలా క్యూట్గా ఉండే. జనరల్గా అన్ని హోటల్స్లో మనకి హౌస్ కీపింగ్ వాళ్ళు వస్తారు, క్లీనింగ్ చేస్తారు, ఇవన్నీ అయితే అవుతూనే ఉంటాయి. కానీ ఈ హోటల్లో ఏం జరిగిందంటే ప్రతిదీ చిన్న ఇష్యూస్ వచ్చిందనమాట. లైక్ ఇది ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి కొంచెం ప్రాబ్లం అయింది నాకు. కానీ కంప్లైంట్ చేసిన వెంటనే వాళ్ళు వచ్చి క్లీన్ చేయడము, వచ్చి హెల్ప్ చేయడం మాత్రం వాళ్ళు తీసుకున్నారు. సో ఇక్కడైతే లైక్ ఇద్దరు వచ్చి హౌస్ క్లీనింగ్ అంతా క్లీన్ చేశారనమాట. సో మేమున్న 1 week 10 daysలో ఒకసారి వాళ్ళని పిలిపించి కంప్లీట్ హౌస్ క్లీనింగ్ చేయించాము. ఈవినింగ్లో ఒక గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేశారనమాట. సో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తే మేము వెళ్ళాం. అసలు ఈ జ్యూస్ ఎంత బాగుందో అసలుకి. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఐ డోంట్ నో ఏం జ్యూసో తెలియదు కానీ చాలా బాగుంది. సీజర్ సాలెడ్ అంటారు చాలా బాగుంది. నైట్కి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ప్రతి ఆర్డర్స్ లాబీలో ఒక ప్లేస్ దగ్గర పెడతారు. సో మేము వచ్చి పికప్ చేసుకోవడానికి వస్తే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లైక్ ఫుల్ ఆడుకుంటున్నారు అనమాట. లైక్ కార్డ్స్ అవన్నీ గేమ్స్ ఆడుతున్నారు ఆ నైట్లో. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
సో మేమైతే ఇంకా ఫుడ్ తీసుకొని రూమ్కి వచ్చేసి టీవీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాం ఫుడ్ని. సో అఫీషియల్ ట్రిప్స్ పర్సనల్గా కూడా ఇట్లా ఎంజాయ్ చేయాలన్నమాట. Yeah, so 7th day finally in Atlanta, getting ready to go on site. చాలా బాగుంది ఇక్కడ. యా వెదర్ చాలా బాగుంది. కంపేర్డ్ మన హైదరాబాద్లో ఎట్లుంటుంది వెదర్ అట్లనే ఉంది, కూల్గా చిల్గా. ఆల్మోస్ట్ ఒక 30-25 degrees Celsius దగ్గర ఉంది టెంపరేచర్. అండ్ ఇక్కడ సిటీ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మన జెర్సీ సిటీ లాగా హడావిడి ఏం లేదు. జస్ట్ రోడ్స్ మాత్రము ఇట్లా హై అండ్ లో, అంటే కొంచెం హిల్లీ ఏరియా లాగా ఉంది ఇది అట్లాంటా మొత్తము, లైక్ మౌంటైన్స్ లాగా ఉంది. అంటే సిటీ కూడా రోడ్స్ అన్నీ చాలా చాలా హైగా ఉన్నాయి. బట్ ట్రాఫిక్ విజయానికి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంది. అంత ఎక్కువ ఉంది ట్రాఫిక్, బట్ పీక్ టైమింగ్స్లోనే ఉంది. బట్ మన దగ్గర అయితే జెర్సీ సిటీలో ఆల్మోస్ట్ ఒక పీరియడ్ ఆఫ్ టైం, అంటే లైక్ 3 o'clock నుంచి 6 o'clock వరకు కంప్లీట్గా జామ్ ఉంటుంది సిటీలో. ఇక్కడ అట్లా లేదు. సో అది చాలా మంచిగా అనిపించింది. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇక్కడికి వస్తే ఫుడ్ ఎక్స్పెన్స్ కానీ లివింగ్ ఎక్స్పెన్స్ కానీ చాలా తక్కువ. ఎందుకంటే రెంట్ నేను అనుకున్నా మా ఫ్రెండ్స్ని కానీ, అండ్ ఇక్కడ అందరితో మాట్లాడుతుంటాం కదా, ఊబర్ డ్రైవర్స్తో, హోటల్ వాళ్ళతో, అందరితో ఇంటరాక్ట్ అవుతుంటాం కదా. సో జనరల్గా క్యాజువల్గా కనుక్కుంటే 1 BHK ఇట్స్ అరౌండ్ లైక్ 1400-1200 కంపేర్డ్ టు జెర్సీ సిటీలో 2400. అండ్ ఇక్కడ ఇల్లులు కూడా కొనాలనుకుంటే ఇట్స్ సమ్వేర్ అరౌండ్ 200-300,000లో ఒక 3 BHK మంచి విల్లా వచ్చేస్తుంది. అదే మన దగ్గర మినిమం 800-700 లేకపోతే 1,900 వరకు, $900,000 వరకు, $1 million వరకు ఉంటుంది. సో అదే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇక్కడ. అదేదో నేను ఇక్కడ షిఫ్ట్ అయిపోతా అని చెప్పట్లేదు, కంపేర్ చేసి చెప్తున్నా అంతే. సో ఈరోజు లాస్ట్ డేనా ఇన్ అట్లాంటా ఫర్ ఆన్ సైట్? హోప్ఫుల్లీ ఐ థింక్ ఇట్స్ లాస్ట్ డే. ఎందుకంటే రేపు లీవ్ తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ చూద్దాం. సో రేపు ఏం పని లేకపోతే ఇక బయటికి వెళ్దాం లీవ్. సో ఇక్కడ ఏమన్నా మంచి ప్లేసెస్ ఏమన్నా చాలా ఉన్నాయి, బీచెస్ ఉన్నాయి, ట్రెక్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. సో విల్ ప్లాన్ అవుట్. సర్ప్రైజ్ కదా, ముందే ఎట్లా చెప్తా, అందుకనే రాబట్టేద్దాము ఈ వీడియోలో అంటే అసలు చెప్పట్లేదు నాకు. లంచ్ తింటున్నాను. ఈ ట్రిప్ లో మాత్రం వర్షాలు బాగా పడ్డాయి, కానీ లక్కీగా మేము బయటికి వెళ్ళిన రోజు ఏం అవ్వలేదు. అండ్ మేము కూడా మోస్ట్లీ ఇండోర్ ప్లేసెస్ చూస్ చేసుకున్నాము. డిన్నర్ కి ఇండియన్ డిషెస్కి వచ్చేసరికి ఇది నాన్ వేడివేడిగా ఉంది. అండ్ ఇది ఏంటిది పన్నీర్ టిక్కా. సో పన్నీర్ టిక్కా కబాబ్ చాలా యమ్మీగా అనిపిస్తుంది. అండ్ ఇది చికెన్ బిర్యానీ. ఓకే. అండ్ డెజర్ట్స్కి వచ్చేసరికి దిస్ ఇస్ కీర్. నాకు చాలా ఇష్టం కీర్ అంటే. రస్మలై అండ్ గులాబ్ జామున్. మార్నింగ్ వైబ్స్ ఎంత బాగుంటుందో అసలు. ఇక్కడ చిన్నపిల్లలు బాస్కెట్బాల్ ఆడుతున్నారు. సో మేమైతే బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. సో ఇది 8th డే అన్నమాట, ఆల్మోస్ట్ ఫైనల్ డే. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. లక్కీగా
మా హస్బెండ్ వెళ్ళట్లేదు ఆఫీస్కి. సో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ టుడే. సో ఇవాళ బేసిక్లీ వరల్డ్ వైడ్ సెక్యూరిటీ అటాక్ అయింది చాలా కంప్యూటర్స్ మీద. విండోస్ కంప్యూటర్స్ మీద చాలా పెద్ద సెక్యూరిటీ అటాక్ అయింది. ఇట్స్ కాల్డ్ క్రౌడ్ స్ట్రైక్ అటాక్. సో క్రౌడ్ స్ట్రైక్ అనేది ఒక సెక్యూరిటీ సాఫ్ట్వేర్. సో చాలామంది కస్టమర్స్ యూజ్ చేస్తున్నారు. మా కస్టమర్ కూడా యూజ్ చేస్తున్నాడు. వాళ్ళ కంప్యూటర్స్ అన్నీ బ్లూ స్క్రీన్లో కనిపించాయి అన్నీ. సో చాలామంది బ్యాకప్ చేసుకొని ఉంటారు వాళ్ళ కంప్యూటర్స్, దానికి రీస్టోర్ చేసుకోవాలి, లేకపోతే ఇంకా అలాగే బ్లూ స్క్రీన్నే కనిపిస్తుంది. సో అందరు ఇట్లా వర్క్ చేసుకుంటూ మంచిగా తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈరోజు అసలు ఆఫీస్ లేదు, మరేంటి సంగతి? ఏం లేదు, ఇంకా లోకల్గా అట్లాంటాలో డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి కదా, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ అక్వేరియం ఉంది, పెద్ద చాలా బిగ్గెస్ట్ అక్వేరియం ఉంది, అండర్ గ్రౌండ్ అక్వేరియం. అండ్ సిఎన్ఎన్ ఆఫీస్ చాలా పెద్దది ఇక్కడ అట్లాంటాలో, ఇట్స్ హెడ్ క్వార్టర్స్. సో చాలా పెద్దది, న్యూస్ ఛానల్ కదా అది. సిఎన్ఎన్ న్యూస్ ఛానల్. మళ్ళీ జూ ఉంది, అట్లాంటా జూ ఉంది, ఇంకా పార్క్స్ ఉన్నాయి. సో చాలా ఉన్నాయి. సో లెట్స్ ఎక్స్ప్లోర్. ఇప్పుడే చెప్పేస్తే ఎట్లా అని. ఓకే, లెట్స్ హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్. ట్రిప్స్ ట్రావెల్ చేయడం ఎంత హెక్టిక్ గా అనిపిస్తుందో అంతే రిలాక్సింగ్ గా రిఫ్రెషింగ్ గా కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీకి టైం ఇచ్చి అప్పుడప్పుడు ఇట్లా వెళ్తూ వస్తూ ఉంటే చాలా బాగుంటది లైఫ్ అయితే. సో ఫుడ్ లో కూడా మనమే వండుకున్నది కాకుండా బయటికి అట్లా వెళ్తూ ఉంటే డిఫరెంట్ క్విజిన్స్ మనము టేస్ట్ చేయగలుగుతాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అట్లాంటాలో ఇంకా ఏం ప్లేసెస్ మేము చూసాము, ఏమేమి ఎక్స్ప్లోర్ అయ్యామన్నది మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్. కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, stay healthy, keep smiling. Bye-bye.